ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది హార్మోన్ రెగ్యులేటెడ్ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ నుండి సిగ్నల్స్ రావాలి, అవి ఓవరీస్ మీద పనిచేయాలి, ఓవరీస్ నుండి వచ్చిన హార్మోన్స్ గర్భసంచి మీద పనిచేయాలి. సో ఈ పాత్రే మొత్తంలో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా పీరియడ్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిస్డ్ పీరియడ్ చాలా మందికి అలవాటైన సిచ్యువేషన్ ఆర్ కామన్గా చూసే సిచ్యువేషన్. ఓకే, కొందరేమో మిస్డ్ పీరియడ్ అనగానే ఇది కామన్లే, కొన్నిసార్లు డిలే అవుతుంది అనుకుంటారు. కొందరేమో ఇంకా ప్యానిక్ అయిపోతారు, పీరియడ్ రాలేదు అంటే చాలా ప్యానిక్ అయిపోతారు. సో రెండు అబ్నార్మలే అండ్ రెండు నెగ్లెక్ట్ చేయకూడదు. మిస్డ్ పీరియడ్ ఎప్పుడన్నా అయినప్పుడు ఒకటి, మీ పీరియడ్స్ ముందుగా ఎలా ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మ్యారీడ్ అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్ అయితే ఆల్వేస్ ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా బెటర్. నెక్స్ట్, అన్మ్యారీడ్ గర్ల్స్ ఉన్నారు, లేదు అంటే ఎల్డర్లీ ఫీమేల్స్ ఉన్నారు, మిస్డ్ పీరియడ్ అనగానే ప్యానిక్ అవ్వకూడదు, కానీ రీజన్ ఏంటో తెలుసుకోవాలి. సో ప్రెగ్నెన్సీని తీసేస్తే మిగతా ఏమేం రీజన్స్ ఉండొచ్చు, పీరియడ్ సరిగ్గా రాకపోవడానికి కానీ, పీరియడ్ మిస్ అవ్వడానికి కానీ. ఇప్పటిదాకా రెగ్యులర్ గా ఉన్నాయి, ఇప్పుడు సడన్ గా మిస్ అయింది, ప్రెగ్నెన్సీ చేసుకుంటే ప్రెగ్నెన్సీ లేదు అని కంగారు పడిపోతారు. సో ఎంత రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకైనా ఆ మంత్ లో ఏమన్నా డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయనుకోండి, అంటే కొంతమందికి చాలా స్ట్రెస్ అయిపోయి ఉండొచ్చు ఆ మంత్, ఎవరికైనా హెల్త్ బాగాలేకనో, లేదు అంటే వాళ్ళకే హెల్త్ బాగాలేకనో, ఎనీ ఫీవర్స్ అట్లాగా వచ్చి, లేదు ఇంట్లో వర్క్ లోడ్ ఎక్కువై ఉండొచ్చు, లేదంటే వర్క్ ప్లేస్ లో స్ట్రెస్ ఎక్కువై ఉండొచ్చు, ఆర్ సడన్ వెయిట్ లో చేంజెస్ రావచ్చు, అంటే ఆ మంత్ ఫుడ్ బ్యాలెన్స్ లేకపోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇవేనా రీజన్స్, ఇంకేమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో దీంట్లో బేసిక్గా ఏవేవి కారణాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది హార్మోన్ రెగ్యులేటెడ్ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ నుండి సిగ్నల్స్ రావాలి, అవి ఓవరీస్ మీద పనిచేయాలి, ఓవరీస్ నుండి వచ్చిన హార్మోన్స్ గర్భసంచి మీద పనిచేయాలి. సో ఈ పాత్రే మొత్తంలో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా పీరియడ్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో మేజర్ రీజన్స్ వచ్చేసరికి స్ట్రెస్, ఎందుకంటే స్ట్రెస్ కెన్ ఇంబ్యాలెన్స్ ద హార్మోన్స్, బ్రెయిన్ నుండి వచ్చే హార్మోన్స్కి కొద్దిగా చేంజెస్ తీసుకురావచ్చు, అప్పుడు కూడా పీరియడ్స్ మిస్ అవ్వచ్చు. రెండోది, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో దీంట్లో చేంజెస్, మేజర్గా ప్రొలాక్టిన్ కూడా స్ట్రెస్ వల్ల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోన్లో తేడా వల్ల రిప్రొడక్టివ్ హార్మోన్స్, అంటే ఏవైతే మనకి పీరియడ్లో ఇన్వాల్వ్ అయ్యే హార్మోన్స్ ఉంటాయో వాటిని కూడా డిస్టర్బ్ చేస్తాయి. అండ్ థైరాయిడ్ హార్మోన్, సో థైరాయిడ్ హార్మోన్స్ కూడా యూజువల్గా మిడ్-30s వచ్చేసరికి చాలా మందిలో థైరాయిడ్ వేరియేషన్స్ రావచ్చు, ఇప్పటి వరకు లేకపోయినా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో థైరాయిడ్ చేంజెస్ కూడా కొన్నిసార్లు పీరియడ్స్ని ఇర్రెగ్యులర్గా అయ్యే ఛాన్సెస్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి సడన్గా జిమ్ జాయిన్ అవ్వడం కానీ, లేదంటే సడన్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం, చేసే ఎక్సర్సైజ్ని సడన్గా స్టాప్ చేయడము, లేదు అంటే ఫుడ్ అంటే డైట్ చేంజెస్ సడన్ గా స్టార్ట్ చేయడము. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం కానీ, ఫుడ్ చేంజెస్ తీసుకోవడం కానీ ఇవన్నీ హెల్దీయే కదా, హౌ దే కెన్ కాజ్ ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ ఇది సడన్ గా మనం బాడీకి ఇస్తున్న స్ట్రెస్. సో అది బాడీకి అలవాటు అయ్యే వరకు కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా పీరియడ్స్ మిస్ అయ్యాయి, లేదంటే మిస్డ్ పీరియడ్ ఉంది అంటే పానిక్ అవ్వకుండా నియర్ బై గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసుకోండి, సో దట్ యూ కెన్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ గెట్ ఏ సొల్యూషన్. థ్యాంక్ యూ.